లోకేష్ బాబు గారికి ఇప్పుడు వారం రోజుల పాటు పార్టీ బాధ్యతల్ని అప్పగించడం అనేది చాలా చాలా శుభపరిమాణం, మంచి పని. శాసనసభ్యుడిగా నేను కానీ, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో చూసిన వెంటనే మేమందరం చాలా చాలా సంతోషించాం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలకి ఈరోజు అండగా లోకేష్ బాబు గారు ఉండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని అనౌన్స్ చేయటం పార్టీకి చాలా ఆనందంగా ఉంది. పార్టీ శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహంగా ఒక అద్భుతమైన స్పందన ఈవేళ రావడం జరుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా సమానంగా నడిపే సమర్థత ఉన్న నాయకుడు మన నారా లోకేష్ గారు. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా, కార్యకర్తల ఇబ్బందే నా ఇబ్బంది అన్నట్టు ప్రతి కార్యకర్త గురించి ఎంక్వైరీ చేసి కార్యకర్తలను బలోపేతం చేయటం, సామాన్య కార్యకర్తలను తీసుకెళ్ళి ఒక మంచి పదవులు ఇచ్చి పని చేయించుకునే తత్వం నారా లోకేష్ గారిలో ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ ఎంతో సమర్థుడు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పగించడం, లోకేష్ బాబు గారి యొక్క పనితీరు మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన మంత్రిగా చేసిన, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసిన, మరి యువగళవలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమలు చేసుకున్నటువంటి తీరు కానీ, పార్టీని నడిపిస్తున్నటువంటి తీరు కానీ, కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఆయన చేస్తున్నటువంటి విధానాలు కానీ, ఇవన్నీ కూడా ఒక సమర్థుడు నాయకత్వానికి నారా లోకేష్ గారికి వారం రోజుల పాటు పూర్తి బాధ్యతలు, అధ్యక్షుల బాధ్యతలు పూర్తి బాధ్యతలుగా మరి అప్పగించడం జరిగింది. అందరూ కూడా యువత కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గతంలోనే ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో యువకాలంలో చూసాం. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసినటువంటి సవరణలు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి పార్టీలో సంస్థాగతలు అయినటువంటి విషయాలు కానీ చాలా 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 హర్షణీయకరమైన. మా యువ కిరీటం లోకేష్ గారికి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వటం, అలాగే ఈవేళ రాష్ట్రంలో దిశ లోకేష్ గారి వల్ల ఈవేళ పార్టీ అన్ని రంగాల్లో కూడా ముందుకుంది. సామాన్య కార్యకర్తను కూడా ఈవేళ ఆయన గుర్తించి పదవులు ఇవ్వటమే కాదు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఇవ్వటమే కాదు, ఈవేళ విద్యారంగం కూడా ఎప్పుడూ లేనంత ఉన్న స్థానంలో ఇంటర్మీడియట్ బాగా పర్సంటేజ్ పెరిగింది ఆయనకి ఇవ్వడం వల్ల. అలాగే ఆయన భవిష్యత్తులో సీఎం అయితే రాష్ట్రం ఇంకా బాగుంటుందని ఈవేళ నిరుద్యోగ యూత్కి కూడా ఆయన వల్ల రాష్ట్రంలో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి. నారా లోకేష్ గారు మన ప్రీతమ యువ నాయకులు, మాన్యశ్రీ ఐటీ విద్యాశాఖ మంత్రులు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతన బాధ్యతలను అప్పగించడం అనేది చాలా శుభపరిణామం. ఆయన ఈ పదవిని ఎంతో బాధ్యతతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి పనిలో ఆయన నిమగ్నమై సంపూర్ణంగా ఆయన అధికారాన్ని వినియోగించి దీన్ని మరింత బాధ్యతగా ముందుకు తీసుకెళ్లారని ఆశిద్దాం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయనకి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే యువ నాయకుడు, యువరక్తం అనేది పార్టీలో పనిచేయడానికి రావడం చాలా సంతోషం. ఇప్పుడు టెక్నాలజీని జోడించి, అంటే ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అని టెక్నాలజీని జోడించి ప్రతి కార్యకర్త యొక్క పనితీరును కూడా తెలుసుకునే విధానంగా ప్రవేశపెట్టడం జరిగింది పార్టీ క్యాడర్ అంతటికి కూడా. మన యువ కిరీటం మన లోకేష్ బాబు గారికి మన ఒక వారం రోజులు పార్టీ బాధ్యతలు అప్పగించడం అనేది చాలా చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే ఈయన లోకేష్ గారు మన లాస్ట్ 5 సంవత్సరాలు కూడా పార్టీకి ఎంతో త్యాగం చేశారు. అదేవిధంగా మన పార్టీ యువరక్తాన్ని కూడా
చాలా చాలామందిని తీసుకుని పార్టీ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు. ఆ రోజుని ఈయన పాదయాత్ర చేసి ఎంతోమంది అన్ని కులాలను కూడా కలుపుకుంటూ పోతూ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. యాలా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి ఒక 2-3 రోజులు అవుతుంది. మన పార్టీ పూర్తి బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకి బాధ్యత అందించారు. ఆయన కూడా తిరిగి లోకేష్ బాబు గారు నిజంగా చెప్పాలంటే పూర్తి బాధ్యత అంటే పర్మనెంట్గా తీసుకున్నా సరే ఆయన అది చేసి సత్తా ఆయనకు ఉన్నది. ఎదరెదర భవిష్యత్తులో కూడా ఎన్నో ప్రోగ్రాం చేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు అంత మంచి నాయకుడయ్యి ఏమో చెప్పలేం, ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళి సత్తా యాలా లోకేష్ బాబు గారికి ఉన్నది. నారా లోకేష్ గారికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ మరియు పూర్తి బాధ్యతలు ఈ వారం రోజులు కూడా నారా లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ వారం రోజులే కాదు, మొత్తం కూడా పూర్తి బాధ్యతలు చేయగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు. యువగళం పేరుతో అతని యొక్క చాకచక్యంతో పార్టీని ఎదురుగా తీసుకొచ్చి అసలు పార్టీని నడిపించగలడా లేదా అని విపక్షాలు ఎటకారం చేసిన రోజుల్ని దాటుకొని ఈరోజు దేశం మొత్తం మెచ్చుకునే నాయకుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజున పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు, యువ కెరటం అయినటువంటి లోకేష్ గారికి వారం రోజులు మరి పార్టీ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఆయన ఇన్నాళ్ళు కూడా వెనకాలండి పార్టీని ఎలా నడిపించాలి, కార్యకర్తలందరినీ ముందుకు ఎలా మోటివేట్ చేయాలనేటువంటి దాని మీద ఆయన ప్రయాణం చేస్తూ వచ్చారు. మరి ఈ మధ్య కాలంలోనే రమారమి 2-3 రోజుల క్రితం ఆయనకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారం రోజులు పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం అంటే మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో మరి ఆయన నాయకత్వంలో మరి కార్యకర్తలందరూ కూడా మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ